బొమ్మలు రంగుల పిచ్చితో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడని చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని చిలకలూరుపేట మండలం గొట్టిపాడు ఉన్నవ అప్పాపురంలో భూమి యాజమాన్యం పట్టాదారు పాస్ పుస్తకాలు 2 కలిపి అందజేశారు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ హద్దులు మ్యాప్తో కలిసిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గట్టురాళ్లపై తన బొమ్మ వేసుకున్నారని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ జోలికొస్తే ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. పాస్ పుస్తకాలపై ప్రభుత్వ ముద్ర ఉంచాలన్నారు ఎమ్మెల్యే. 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. తర్వాత జంపని పద్మావతి దమ్మ వీరారెడ్డి అండ్ సదాశివరావు సంశరదా అడుగో. ఈరోజు భూమి యాజమాన్యం పట్టాదారు పాస్బుక్ 2 కలిపి పాస్బుక్ ఈరోజు ఇవ్వటం జరిగింది. వారికి ఉన్నటువంటి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ 2 కలిపి ఏదైతే వారి భూమి హద్దులు ఉన్నాయో హద్దులు కూడా కోఆర్డినేట్స్తో సహా మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. భూమి ఏ రూపంలో ఉంది, కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకోబోయాడు. గట్టు రాళ్ల మీద, భూమి హద్దుల మీద కూడా బొమ్మ వేసుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాళ్లు కొట్టిన వాళ్ళు ఇవాళ రోడ్లు పాలయ్యారు. ఎవరైతే రాళ్లు కొట్టారో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి అవి ఏం చేయాలనో దిక్కు తోసుకు రోడ్లు పాలయ్యారు. ఒక పక్కేమో పాస్బుక్ మీద ఆయన బొమ్మల పిచ్చి, రంగుల పిచ్చి. జగన్మోహన్ రెడ్డికి ఆ 2 పిచ్చిలతోటి ఇంటికి పోయాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జోలికి వచ్చాడు. తాత ముత్తాతల ఆస్తులు హద్దులు మార్చడమో, 10-1 అడంగలు మార్చడమో, పాస్బుక్లో మార్చడమో, అనేక రకాలైనటువంటి ఆస్తి వివాదాల్లో చేయబెట్టి తలదూర్చి వాళ్ళ పార్టీ నాయకులు అక్రమంగా భూములు కాజేయాలని చూసి, స్థలాలను కాజేయాలని చూసి ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు. ఈ రోజున చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కృషి చేసి ఈరోజు శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఇక ఎవరు చెరిపివేయలేని విధంగా కోఆర్డినేట్స్తో సహా మ్యాప్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దేశంలో ఫస్ట్ అమలు చేస్తూ ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో రిలీజ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నుంచి 9వ తేదీలోపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 2 పుస్తకాలు ఉండేవి. ఒకే పుస్తకం ప్రింట్ చేసి ఒకవేళ ఎక్కడైనా బుక్ మిస్ అయినా ఆన్లైన్లో లేకపోతే సచివాలయం పోయి అప్లై చేసుకుంటే డూప్లికేట్ పాస్బుక్ కూడా పొందేటువంటి విధంగా కూడా ఈరోజు గవర్నమెంటు అన్ని రకాల హక్కులు, అన్ని రకాల ఆస్తులకు రక్షణ, ఎవరి ఆస్తి వారికి ఉండేటువంటి విధంగా రాజముద్రతో ఇచ్చారు. ఈరోజు లేకపోతే మేము కూడా ఎన్టీఆర్దో చంద్రబాబు గారిదో వెయ్యాలనే అటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, వారి ఆస్తి మీద ప్రభుత్వ ముద్ర ఉండాలి తప్ప పార్టీ నాయకులది ఉండకూడదనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి చంద్రబాబు గారు ఈరోజు పాస్ పుస్తకాల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఈరోజు గొట్టిపాడులో స్టార్ట్ చేశాం. ఉన్నవ, అప్పాపురం ఈ నియోజకవర్గంలో 3 గ్రామాల్లో ఈరోజు ఇస్తున్నారు. వారం రోజుల్లో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో షెడ్యూల్ వేసుకొని ప్రతి గ్రామంలో ఎవరికి ఆస్తున్నా 10 సెంట్లున్నా వారికి పాస్బుక్ ఇవ్వటం జరుగుతుంది. ఇది పనిచేసేటువంటి ప్రభుత్వానికి, అవగాహన లేక స్వార్థంతో ఆస్తులు కాజేయాలనేటువంటి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా ఇది. కనుక ఈరోజు మంచి చేసే ఆలోచనలు, మంచి ప్రభుత్వం అనిపించుకోవాలి. ఈ సర్కారు, ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. చంద్రబాబు గారు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటే అప్పులున్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చి
తెలుగు జాతి గర్వపడేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారికి ఈరోజు పేదల సేవలని నిన్న పెన్షన్లు పంపిణీ చేశాం 31, ఈరోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ప్రతిరోజు పండగ అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది.